రైట్ న్యూస్ గోదావరి పుష్కరాలకు ముందు నదిలో కాలుష్య నియంత్రణపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాల పేరుతో కాలుష్య రహిత గోదావరి పుష్కరాల నిర్వహణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని 6 జిల్లాల్లో 262 పంచాయతీలను గుర్తించి వాటిని మురుగురహితంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. గోదావరిలోకి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి నదిని కాలుష్య రహితంగా మార్చడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. గ్రామాలు, పట్టణాల్లో మురుగు నిర్వహణతో పాటు పారిశ్రామిక కాలుష్య నియంత్రణ కోసం ఆర్టీజీఎస్ తరహాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని పవన్ ఆదేశించారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటల ప్రత్యక్ష పర్యవేక్షణ కొనసాగించాలని, ప్రధాన నదుల కాలుష్య నివారణ కోసం ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్కు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసిందే. గోదావరిలో భారీ స్థాయిలో కలుషితమవుతోందని అధికారులు నివేదికలు వెల్లడిస్తున్నారు. మున్సిపాలిటీల నుంచి రోజుకు 104 మిలియన్ లీటర్ల మురుగునీరు, గ్రామీణ ప్రాంతాల నుంచి మరొక 8.38 మిలియన్ లీటర్ల మురుగు గోదావరిలో కలుస్తున్నట్టుగా గుర్తించారు. ఇక పారిశ్రామిక కాలుష్యంలో భాగంగా ఆంధ్ర పేపర్స్ నుంచే రోజుకు 32 మిలియన్ లీటర్ల వ్యర్థాలు విడుదలవుతూ ఉండగా, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి 13.24 మిలియన్ లీటర్ల ఆక్వా కాలుష్యం కూడా జీవనదిని తీవ్రంగా కలుషితం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరి కాలుష్యంపై సీరియస్ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల్లో మురుగు నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. వీబీజీ రామ్జీ పథకం కింద మ్యాజిక్ డ్రైన్లు నిర్మించడంతో పాటు కమ్యూనిటీ సోక్ పిట్స్, ఇండివిజువల్ హౌస్ హోల్డ్ ట్విన్ పిట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. కాలువలు, డ్రైన్ల ద్వారా మురుగు నేరుగా గోదావరిలోకి చేరకుండా పంచాయతీ సిబ్బందితో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం, నరసాపురం, కొవ్వూరు వంటి పట్టణాల నుంచి పెద్ద ఎత్తున మురుగునీరు నేరుగా గోదావరిలోకి విడుదలవుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం కార్పొరేషన్ పరిధిలో రోజుకు 75 మిలియన్ లీటర్ల మురుగు ఉత్పత్తి అవుతూ ఉండగా, అందులో 50 మిలియన్ లీటర్లు నేరుగా గోదావరిలోకి వెళ్తున్నట్టుగా వెల్లడైంది. దీంతో ప్రతి మున్సిపాలిటీ సామర్థ్యానికి అనుగుణంగా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గోదావరి కాలుష్య నియంత్రణ కోసం కాలుష్య నియంత్రణ మండలి మంజూరు చేసిన 100 కోట్ల రూపాయల నిధులతో పాటు అవసరమైతే స్వచ్ఛాంధ్ర నిధులను కూడా వినియోగించాలని సూచించారు ఉప ముఖ్యమంత్రి. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ పై దశలవారీగా నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వినియోగంపై దృష్టి పెట్టాలని తెలిపారు. పారిశ్రామిక కాలుష్య నియంత్రణకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. అన్ని పరిశ్రమలు ఆధునిక మురుగు శుద్ధి వ్యవస్థలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పరిశ్రమల మురుగు విడుదలపై ప్రత్యేక సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. పుష్కరాల సమయానికి భక్తులకు స్వచ్ఛమైన గోదావరి జలాలు అందించాలనే టార్గెట్తో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎక్కడ మురుగు శుద్ధి జరుగుతోంది, ఎక్కడైనా నేరుగా గోదావరిలోకి మురుగు విడుదలవుతోందా అనే అంశాలను కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వెంటనే చర్యలు తీసుకునేలా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.